గిబ్స్ స్వేచ్ఛా శక్తి. అది ఒక సెల్ యొక్క ఘటం యొక్క గిబ్స్ స్వేచ్ఛా శక్తి మరి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆ సెల్కి సంబంధించినటువంటి సెల్ పొటెన్షియల్ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది, మరి ఏ విధంగా రాస్తాం మరి అంటే ఇక్కడ ఘటానికి సంబంధించినటువంటి పొటెన్షియల్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుందంటే దానికి సంబంధించినటువంటి ఎనర్జీ స్వేచ్ఛా శక్తికి సంబంధం అనేది ఉంటుంది. మరి ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుందంటే ఏవైతే మనకు రియాక్టెంట్స్ మరియు ప్రోడక్ట్స్ అంటే క్రియాజనకాలు అయితే ఉన్నాయో, క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల వాటికి సంబంధించినటువంటి స్వేచ్ఛ ఎనర్జీ భేదం అనేది మనకు సెల్ పొటెన్షియల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి ఇక్కడ స్వేచ్ఛా శక్తికి మరియు ఘటానికి మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది అనేది మనకు మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. సో అదొకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ రెండింటి మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది. సో ఇక్కడ మనకు డెల్టా జీ నాట్ గివ్స్ స్వేచ్ఛ శక్తి అనేది ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ఈ నాట్ మైనస్ ఎన్ఎఫ్ఈ నాట్కి సమానంగా ఉంటుంది. సో ఇదే మనకు గిబ్స్ స్వేచ్ఛా శక్తి, దానికి సంబంధించినటువంటి సమీకరణం. సో ఇక్కడ డెల్టా జీ అంటేనేమో మనకు గిబ్స్ స్వేచ్ఛా శక్తి, అదేవిధంగా మనకు ఎన్ అంటేనేమో number of electrons or number of moles transferred per mole reactants and products. మరి ఎఫ్ అంటేనేమో తెలుసు మనకు ఫారడే. సో దాని వాల్యూ అనేది మనకు 96,500 ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఆర్ యాక్యురేట్గా తీసుకుంటే మనకు 96,485 ఉంటుంది కూలుమ్స్. అదేవిధంగా ఇక్కడ మరి ఈ నాట్ అంటేనేమో మనకు ఓల్స్, ఈ నాట్ అంటేనేమో ఓల్స్. సో ఇది మనకు గిబ్స్ స్వేచ్ఛా శక్తికి సంబంధించినటువంటి సమీకరణం. డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఎఫ్ ఈ నాట్. సో అయితే మరి ఇక్కడ సెల్ పొటెన్షియల్కు అంటే ఈ నాట్కి, మరి అదేవిధంగా స్వేచ్ఛా శక్తికి, అదేవిధంగా చర్య యొక్క స్థిరంగా సమతా స్థితి స్థిరాంగానికి వీటి మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది. సో వాటి సంబంధాలను తెలియజేసేటటువంటి కొన్ని సమీకరణాలు ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ ఏంటిది మనకు మరి ఏ విధమైనటువంటి రిలేషన్ ఉంటుంది దేనికి, సెల్ పొటెన్షియల్ అంటే ఈ నాట్కి, అదేవిధంగా డెల్టా జీ నాట్కి, అదేవిధంగా చర్య యొక్క సమతా స్థితి స్థిరాంగానికి వీటి మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది. సో అదే ఇక్కడ మనం చూసాం. సో ఇంతకుముందు మనం చూసినట్టు ఇక్కడ స్వేచ్ఛా శక్తికి మరియు అదేవిధంగా సెల్ పొటెన్షియల్కి, స్వేచ్ఛా శక్తికి అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి అంటే గిబ్స్ స్వేచ్ఛా శక్తికి, అదేవిధంగా సెల్ పొటెన్షియల్కి వీటి మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది మనకు చూస్తే ఇక్కడ వాటి సంబంధం తెలియజేటటువంటి సమీకరణం ఇది. ఏంటిది? డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఎఫ్ ఇన్. సో ఈ సమీకరణం ఏం చేస్తుంది మనకి గిబ్స్ స్వేచ్ఛా శక్తికి అదేవిధంగా సెల్ పొటెన్షియల్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి వాల్యూస్ ఏంటివో మనకు తెలుసు. అక్కడ ఎన్ అంటేనేమో మనకు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అదేవిధంగా ఎఫ్ అంటేనేమో మనకు ఫారడే, దాని వాల్యూ మనం అప్రాక్సిమేట్లీగా 96,500 తీసుకుంటే మనం అక్కడ ఏంటేమో సెల్ పొటెన్షియల్. ఇది ఇక్కడ స్వేచ్ఛా శక్తికి అదేవిధంగా ఒక రసాయన చర్య అంటే ఒక రసాయన చర్యలో ఏ విధమైనటువంటి మార్పు వస్తుందో అనేది దేనికి సంబంధించి ఉంటుంది. అది సమతా స్థితి
స్థిరాంకం అంటే కేకి, సమతా స్థితి స్థిరాంకానికి అదేవిధంగా స్వేచ్ఛా శక్తికి మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది మరి ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుందో మనకి ఇక్కడ ఈ సమీకరణం అనేది మనకు తెలియజేస్తుంది. చూడండి ఈ సమీకరణం గమనించినట్లయితే సో ఇది మనకు స్వేచ్ఛా శక్తికి అదేవిధంగా సమతా స్థితి స్థిరాంకం చర్య యొక్క సమతా స్థితి స్థిరాంకానికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఏంటిది అది ఏ విధమైన సంబంధం ఉంటుంది? డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్టీ లాగ్ కే. చూడండి ఇది ఎక్స్పోనెన్షియల్. సో అది మనం బేస్ 10 లాగరిథంలోకి మనం మారిస్తే మనం ఒక 2.303 వాల్యూతో మనం గుణించాలి. గుణిస్తే మనకి ఇక్కడ బేస్ 10 లాగరిథం అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు ఎటువంటి సంబంధం ఉంటుంది? ఇది స్వేచ్ఛా శక్తికి అదేవిధంగా చర్య యొక్క సమతా స్థితి స్థిరాంకానికి మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది? డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్టీ లాగ్ కేకి సమానం అవుతుంది. ఓకే, అయితే దీన్ని మనం బేస్ 10లోకి మార్చేసుకుంటే మనకి ఏమవుతుంది? -2.303 ఆర్టీ లాగ్ కే. సో ఇది మనకు దీనికి సంబంధం తెలియజేస్తుంది. ఇది స్వేచ్ఛా శక్తికి అదేవిధంగా సమతా స్థితి స్థిరాంకానికి చర్య యొక్క సమతా స్థితి స్థిరాంకానికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. సో ఈక్వేషన్స్ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఆర్ అంటే ఏంది? చర్యలు మనకు తెలుసు. ఇక్కడ ఆర్ అంటే ఏంది? వాయు స్థిరాంకము, టీ అంటేనేమో పరమాణు ఉష్ణోగ్రత కెల్విన్లో, అదేవిధంగా కే అంటేనేమో మనకు తెలుసు సమతా స్థితి స్థిరాంకం చర్యకు సంబంధించినటువంటిది. డెల్టా జీ అంటేనేమో స్వేచ్ఛ ఎనర్జీ శక్తి స్వేచ్ఛ. అయితే ఇప్పుడు గమనిస్తే మనకు ఈ మొదటిది చూడండి, ఈ ఈక్వేషన్ అదేవిధంగా ఈ ఈక్వేషన్ చూడండి. ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు? ఇక్కడ రెండు ఈక్వేషన్ నుంచి మనం రాసేస్తే మనకి ఏమొస్తుంది? అక్కడ రెండు ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు? -NFE0 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం రాయొచ్చు? ఇక్కడ -2.303 ఆర్టీ లాగ్ కే. ఓకే, సో ఈ విధంగా మనం ఒక సమీకరణాన్ని ఉద్భవించవచ్చు. ఈ రెండు సమీకరణాలను ఉపయోగించి ఈ రెండు సమీకరణాలను ఉపయోగించి మనం వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం ఈ విధంగా రాయవచ్చు. అయితే ఈ సమీకరణం నుంచి మనం ఏం రాయొచ్చు? మరి ఈ సమీకరణం నుంచి ఇక్కడ మనకు సెల్ పొటెన్షియల్కు మరియు చర్య యొక్క సమతా స్థితి స్థిరాంకానికి మధ్య సంబంధాన్ని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం సెల్ పొటెన్షియల్ అంటే ఈనాట్ కదా, ఈనాటికి మరియు కేకి మధ్య ఎటువంటి సంబంధం ఉంటుందో అనేది కూడా మనం ఈజీగా ఈ రెండు సమీకరణాలను ఉపయోగించి మనం ఉత్పాదించవచ్చు. సో ఈ రెండు సమీకరణాల నుంచి మనం ఏం రాయొచ్చు? -NFE0 ఈజ్ ఈక్వల్ టు -2.303 ఆర్టీ లాగ్ కే రాయొచ్చు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనకి ఈనాటి సమీకరణం కావాలి కాబట్టి మైనస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ఎఫ్ను మనం ఇటువైపు తీసుకొస్తే అక్కడ మనకి ఏమొస్తుంది? ఈక్వేషన్ అనేది ఈ విధంగా మనకు మారిపోతుంది. సో అప్పుడు ఈ సమీకరణంలో చూడండి, ఈ సమీకరణం అనేది మనకు దేని తెలియజేస్తుంది? ఈనాటికి అంటే సెల్ పొటెన్షియల్కు అదేవిధంగా సమతా స్థితి స్థిరాంకానికి చర్య యొక్క సమతా స్థితి స్థిరాంకానికి సంబంధాన్ని తెలియజేస్తుంది. అప్పుడు చర్య ఏంటి? ఈక్వేషన్ ఏంటి? సమీకరణం E0 ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ లాగ్ కే బై ఎన్ఎఫ్. ఇది ఎక్స్పోనెన్షియల్ లాగరిథం. అది బేస్ 10కి మార్చి మనం 2.303 రాస్తాం కదా. సో అప్పుడు మనకి ఏం దేనికి సమానం అవుతుంది? E0 ఈజ్ ఈక్వల్ 2.303 ఆర్టీ లాగ్ కే బై ఎన్ఎఫ్. సో ఈ సమీకరణం అనేది దేనికి తెలియజేస్తుంది? మనకి E0 కంటే సెల్ పొటెన్షియల్కి మరియు సమతా స్థితి స్థిరాంకానికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. సో అయితే ఇక్కడ ఈ సమీకరణంలో మనకు ఈ వాయు స్థిరాంకాన్ని అదేవిధంగా ఉష్ణోగ్రతను మనం 298 కెల్విన్స్, అదేవిధంగా ఆర్ మరియు ఎఫ్ ఫారడే ఈ విలువలను ప్రతిక్షేపించగా మనకు ఇంకొక సింప్లిఫైడ్ ఈక్వేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. మరి అది ఏ విధంగా ఉంటుంది అంటే E0 ఇక్కడ చూడండి, E0 ఈజ్ ఈక్వల్ టు 0.0592 లాగ్ కే బై ఎన్. మరి ఈ సమీకరణం మనకి ఎలా వచ్చింది? ఈ సమీకరణం ఎలా వస్తుంది? ఇక్కడ మనకు
ఆర్ విలువను అదేవిధంగా టీ ఉష్ణోగ్రతను 298 కెల్విన్స్ను అదేవిధంగా ఎఫ్ విలువను ప్రతిక్షేపించి ఆ విలువలను ప్రతిక్షేపిస్తే సింప్లిఫై చేసేస్తే మనకు ఇటువంటి సమీకరణం అనేది వచ్చేస్తుంది. సో మనకు తెలుసు ఇది కూడా మనకు ఈనాడు అదేవిధంగా కేకి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. సో నెక్స్ట్ ప్రకారం నెక్స్ట్ ఈక్వేషన్ అనేది మనకి ఏ విధంగా రాసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ 0.052 లాగ్ క్యూ బై ఎన్ అనేది మనం రాస్తున్నాం. సో ఇక్కడ క్యూ అని అంటేమో మనకు చర్యకు సంబంధించినటువంటి పరిమాణం అనేది మనకు అక్కడ తెలియజేస్తుంది. అంటే క్రియాజన్యాల గాఢతపై క్రియాజనకాల యొక్క గాఢత క్యూ అంటే అక్కడ మనం రాస్తాం. ఓకే, సో ఇవి మనకు సెల్ పొటెన్షియల్కు అంటే ఈ నాట్కి అదేవిధంగా డెల్టా జీకి అదేవిధంగా కేకి మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది అనేది మనకు ఈ సమీకరణాల ద్వారా తెలుస్తుంది. సో ఇంపార్టెంట్ వన్. సో ఇవి మనకు ఇది డెల్టా జీకి అది ఈ నాట్ సంబంధం, అదేవిధంగా ఈ సమీకరణం డెల్టా జీకి అది కేకి సంబంధం, అదేవిధంగా ఇది ఈ నాట్కి లాకి సంబంధం అయినటువంటి ఈ రెండు ఈక్వేషన్లు. సో అదేవిధంగా మనం చివరిగా మనం నెక్స్ట్ ఈక్వేషన్ అనేది మనం చూసాం. ఓకే, సో ఇది వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలను తెలియజేసేటటువంటి సమీకరణాలు. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకుంటే మనకు ప్రాబ్లమేటిక్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా దేని నుంచి అయినా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో నెక్స్ట్ వన్ పొటెన్షియోమెట్రిక్ అంశమాపనాలు. పొటెన్షియోమెట్రీ చూడండి, పొటెన్షియోమెట్రిక్ అంశమాపనం. మరి పొటెన్షియోమెట్రిక్ అంశమాపనం మరి అంటే ఏంటి, మరి ఏ విధంగా చూస్తాం మనం. అయితే ఇంతకుముందు మనం చూసినట్టు వాహక అంశమాపనాలు అయితే ఏ విధంగా అయితే ఉంటున్నాయో వాహక అంశమాపనాలు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా. వాహకత అంశమాపనాలు అదే వాహకత అంశమాపనాలు అయితే ఏ విధంగా మనం చేసినామో అదే విధంగా ఈ పొటెన్షియోమెట్రిక్ అంశమాపనాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ వాహకత అంశమాపనం ఏం తీసుకున్నాం, ద్రావణాలకు సంబంధించినటువంటి వాహక విలువలను అనుసరించి రెండు ద్రావణాల మధ్య ఉన్నటువంటి సమస్థితి అంటే ఎండ్ పాయింట్ ని మనం కనుగొనడం అనేది జరిగింది. ఎండ్ పాయింట్ ని కనుగొనడం జరిగింది. రెండు చర్యల మధ్య ఈక్విలిబ్రియం పాయింట్ అనేది సమస్థితి పాయింట్ అనేది మనకు తెలుసుకోవడం జరిగింది. అది దేని ఆధారంగా, వాహకత విలువలను ఆధారంగా చేసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ అదేవిధంగా ఈ పొటెన్షియోమెట్రిక్ అంశమాపనాలను మనం ఏం తీసుకున్నామంటే వాటికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ విలువలు మనకి ఇక్కడ ఇస్తుంది. చూడండి, ఈఎంఎఫ్ విలువలు అనేవి మనకు దీంట్లో వస్తాయి. ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ మనం ఏం చేస్తామంటే ద్రావణాలకు సంబంధించినటువంటి ఈఎంఎఫ్ విలువ, ఈ ఈఎంఎఫ్ విలువలు అనేవి మనకు వాటి ఆధారంగానే ద్రావణాలకు సంబంధించినటువంటి ఎండ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. మరి ఈఎంఎఫ్ అంటే మనకు విద్యుత్ చాలక బలం, అంటే విద్యుత్ చాలక బలాల విలువలను మనకు ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ మనకు తెలియజేస్తారు అనమాట. వాటి విలువల ఆధారంగానే మన ద్రావణాలకు సంబంధించినటువంటి ఎండ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఘటాలకు సంబంధించినటువంటి ఈఎంఎఫ్ అనేది, ఈ ఘటాలకు సంబంధించినటువంటి ఈఎంఎఫ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉంటుందో ఆ ద్రావణంలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ యొక్క గాఢత మీద ఆధారపడి ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే ప్రిన్సిపల్ మనకి ఏం చెప్తుంది, ప్రిన్సిపల్ అంటే సూత్రం ఏంటిదంటే ఏదైనా సరే ఘటానికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ విలువ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఇది ఎలక్ట్రోలైట్ అంటే విద్యుత్ విశ్లేషకం యొక్క గాఢత మీద ఆధారపడి ఉంటుందని మనకి తెలియజేస్తుంది. అంటే ఒక ఎలక్ట్రోడ్ సంబంధించినటువంటి రియాక్షన్ మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి ఒక రియాక్షన్ ఇవ్వడం జరిగింది. Mn++ n electrons gives rise to M, అంటే మెటల్ గా ఇది కన్వర్ట్ అయిపోయింది. మెటల్ అయాన్ నుంచి మెటల్ గా కన్వర్ట్ అయింది అనుకుందాం. ఇది ఒక అయాన్ ఎలిమెంట్, అయాన్ ఇది ఎలిమెంట్ గా మారిపోయింది కదా. అయితే ఇక్కడ
దీని యొక్క కాన్సంట్రేషన్ ఇక్కడ చూడండి, ఈ ఎంఎన్ ప్లస్ యొక్క కాన్సంట్రేషన్ అనేది చేంజ్ చేస్తే కొద్ది అంటే చేంజ్ అవుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ కూడా మనకి ఇక్కడ మారుతూ వస్తుంది అని అర్థం. అంటే ఇక్కడ ఎలక్ట్రోడ్ సంబంధించినటువంటి రియాక్షన్ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ఎంఎన్ ప్లస్ ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి గాఢతను మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా వాటికి ఈఎంఎఫ్ అనేది కూడా మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. ఈఎంఎఫ్ అనేది కూడా మనకి చేంజ్ అవుతుంది. సో అదే ఇక్కడ మనం సూత్రం అన్నమాట, పొటెన్షియోమెట్రీ సూత్రం చూద్దాం మనం. ఇక్కడ పొటెన్షియోమెట్రిక్ సెటప్ అనేది ఆపరేటర్స్ అనేవి మరి ఏమేమి సెటప్ అనేది ఏ విధంగా ఉంటుంది. అది ఇక్కడ మనకు ముఖ్యంగా పొటెన్షియోమెట్రీలో ఒకటి మనకి ఏముంటుందంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఒకటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, రెండవది ఇండికేటర్ ఎలక్ట్రోడ్. రెండవది ఏముంటుందంటే ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అనేది ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రోడ్లను దేనికి కలపడం ఉంటుంది, ఇక్కడ పొటెన్షియోమీటర్కి అనుసంధానం చేయబడి అది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ డయాగ్రామ్లో మనం గమనించినట్లయితే మొత్తం సెటప్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ రఫ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, దీంట్లో ముఖ్యంగా మనకి ఇక్కడ బ్యూరేట్ ఉంటుంది. అదేవిధంగా ఒక బీకర్ ఉంటుంది, బీకర్లో ఒక ఎలక్ట్రోలైట్ అంటే దేనికి సంబంధించినటువంటి మనము ఎండ్ పాయింట్ను అంటే కనుగొనాలనుకుంటున్నాము. సో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనే ద్రావణాన్ని మనం ఈ బీకర్లో తీసుకుంటాము. దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఎలక్ట్రోడ్ మనం తీసుకుంటాం. అదేవిధంగా ఈ మొత్తం సెటప్ను దేనికి అనుసంధానం చేయబడి ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఇక్కడ చూడండి, ఇది ఉన్న చూడండి, ఇదే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఇది ఏంటిది, ఇది క్యాలమల్ ఎలక్ట్రోడ్. ఇక్కడ ఉపయోగించేటటువంటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏంటి, క్యాలమల్ ఎలక్ట్రోడ్ మనం ఇక్కడ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా మనం ఇక్కడ వాడుతున్నాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఏది మరి సూచిక ఘటం అనేది ఇక్కడ ఏంటిది, ఇది చూడండి, ఇది చూడండి, ఈ బీకర్లో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ ఉంది కదా, ఇదే మనకు ఇక్కడ ఇండికేటర్ ఎలక్ట్రోడ్గా మనకు పనిచేస్తుంది. సో ఈ రెండింటిని ఏంటి ఇక్కడ చూడండి, ఇదేంటి లవణవారధి, ఈ లవణవారధితోని క్యారమల్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. క్యారమల్ ఎలక్ట్రోడ్ అంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఓకే, ఈ రెండింటికి సంబంధించినటువంటి చూడండి, ఈ రెండింటిని దేనికి మళ్ళా కనెక్ట్ చేయబడి ఉన్నది ఇక్కడ చూడండి, పొటెన్షియోమీటర్. చూడండి, ఇది పొటెన్షియోమీటర్. ఈ పొటెన్షియోమీటర్కి ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ను అదేవిధంగా ఇండికేటర్ ఎలక్ట్రోడ్ను రెండింటిని కూడా కలపడం జరుగుతుంది. సో అప్పుడు మనకి ఏమిస్తుంది ఇది పొటెన్షియోమీటర్ అనేది, ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోడ్స్ మధ్య ఉన్నటువంటి ఈఎంఎఫ్ డిఫరెన్స్ చూడండి, ఈఎంఎఫ్ డిఫరెన్స్ వాల్యూస్ అనేది ఈ పొటెన్షియోమీటర్ అనేది మనకు సూచిస్తుంది. సో ఇది మనకు పొటెన్షియోమీటర్లో ఉన్నటువంటి టోటల్ సెటప్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో దీనిలో ఉంటుంది బ్యూరేట్ ఉంటుంది. బ్యూరేట్లో మనం దేంతోనైతే మనం అంశం చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ద్రావణం ఉంటుంది బ్యూరేట్లో. దీని యొక్క ఎంఎఫ్ డిఫరెన్స్ మనం అనుకోవాలనుకుంటున్నాము, అది బీకర్లో తీసుకుంటాం. దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రోడ్ ఉంటుంది. దేనికి అనుసంధానం చేయబడి ఉంటుంది, ఇది క్యాలమల్ ఎలక్ట్రోడ్కి అనుసంధానం అంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్కి అనుసంధానం చేస్తారు. సో ఇక్కడ మనకు బీకర్లో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ అనేది రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ పనిచేస్తుంది, ఇండికేటర్ ఎలక్ట్రోడ్ రెండింటిని దేనికి కలపబడి ఉంటుంది, పొటెన్షియోమీటర్కి కలపబడి ఉంటుంది. సో ఇది మనకు టోటల్ సెటప్ అనేది ఈ విధంగా ఉంటుంది. పొటెన్షియోమీటర్ సంబంధించిన టైటిల్స్ అది ఇక్కడ మరి ఏ విధంగా మనం అనుకున్నామంటే ఇక్కడ చూడండి, ఏదైతే బ్యూరేట్లో ఉన్నటువంటి ద్రావణాన్ని మెల్లగా దేనికి కలుపుతూ ఈ ద్రావణం సంబంధించినటువంటి డిఫరెన్స్ ఈఎంఎఫ్ డిఫరెన్స్ వాల్యూస్ మనం ఎక్కడ ఈ పొటెన్షియోమీటర్ ద్వారా మనం కనుక్కుంటాం. దీనిలో జరిగేటటువంటి ప్రాసెస్ అదే అనమాట. ఓకే, ఇది మళ్ళీ బ్యూరేట్లో ఉన్నటువంటి దాన్ని కలుపుతూ మనం ఇది నెమ్మదిగా వాటికి సంబంధించినటువంటి మా ఈఎంఎఫ్ విలువను మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఇక్కడ ముఖ్యంగా ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ అనేవి ముఖ్యంగా 3 రకాలుగా, అంటే ఎన్ని రకాలుగా అంటే మేజర్గా 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. 3 రకాలుగా వర్గీకరించారు. ఎన్ని రకాలది 3 రకాలుగా వర్గీకరించారు. ఓకే, సో ఒకటి చూస్తే మనకి ఇక్కడ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్.
అవక్షేపణ చూడండి, అవక్షేపణ అంశమాపన, అవక్షేపణ అంశమాపన. రెండోదేమో రిడాక్స్ అంశమాపన. సో మూడోదేమో ఆమ్ల క్షార అంశమాపన. సో ఈ విధంగా మనకు పొటెన్షియోమెట్రిక్ అంశమాపనాలను 3 రకాలుగా వర్గీకరించారు. సో ఒకటి ఏంటిది అది మనకు అవక్షేపణ అంశమాపనాలు, రెండవది రిడాక్స్ అంశమాపనాలు, మూడవది ఏంటిది మరి ఇక్కడ ఆమ్ల క్షార అంశమాపన. చూద్దాం మరి ఒక్కొక్కటి, మరి ఏ విధంగా ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ ఒక్కొక్కటిగా మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తాం చూద్దాం. సో ఫస్ట్ చూస్తే అంశమాపన టైట్రేషన్స్, అంశమాపన అది అవక్షేపణ అంశమాపన. ఫస్ట్ అవక్షేపణ అంశమాపనాలు. సో దీనికి సంబంధించినటువంటి మంచి ఉదాహరణగా మనం ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే సిల్వర్ నైట్రేట్ వర్సెస్ NaCl. సిల్వర్ నైట్రేట్ వర్సెస్ NaCl ఒక మంచి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పవచ్చు. దీనికి అవక్షేపణ అంశమాపనాలు చెప్పవచ్చు. అయితే ఇక్కడ మరి ఎలా చేస్తామంటే మనకు తెలిసినటువంటి అంటే సిల్వర్ నైట్రేట్ యొక్క అమౌంట్ అనేది మనకు తెలుస్తుంది, దాని పరిమాణం అనేది మనకి ఎంతో తెలుస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని మనం బీకర్లో తీసుకుంటాం. సిల్వర్ నైట్రేట్ అనేది ఎట్లా తీసుకుంటాం, మనం బీకర్లో తీసేసుకుంటాం. ఆ బీకర్లో దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రోడ్ను దాంట్లో మనం మునిగేటట్టు ఉంచేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రోడ్ ఉపయోగిస్తాం, ఇక్కడ సిల్వర్ అయాన్ ఎలక్ట్రోడ్ అనేది వాడుతుంటాం. సిల్వర్ ఎలక్ట్రోడ్ అనేది మనకు అక్కడ ఉంటుంది. ఆ సిల్వర్ ఎలక్ట్రోడ్ అనేది దేంట్లో ఉంటుంది, సిల్వర్ నైట్రేట్ ద్రావణంలో మునగబడి ఉంటుంది. ఆ సిల్వర్ నైట్రేట్ ద్రావణం బీకర్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది ఇండికేటర్ ఎలక్ట్రోడ్ గా మనకు పనిచేస్తుంది, అది గుర్తుంచుకోవాలి. ఇది ఇండికేటర్ ఎలక్ట్రోడ్ గా పనిచేస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు దేనికి కనెక్ట్ చేస్తాం, ఇప్పుడు ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ని క్యారమల్ ఎలక్ట్రోడ్ కి, అంటే ఒక రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనుకున్నాం కదా, రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కి అనుసంధానం చేస్తారు అనమాట. అంటే క్యారమల్ ఎలక్ట్రోడ్ కి అనుసంధానం చేస్తారు. సో ఈ విధంగా రెండు ఆఫ్ సెల్స్ మనం సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా మనం కనెక్ట్ చేసినప్పుడు నిర్మాణం అనేది దేని పోలి ఉంటుంది, ఇది డేనియల్స్ అంటే గాల్వానిక్ సెల్ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కదా. అంటే అది మొత్తం కూడా ఏంటిది గాల్వానిక్స్ ఘటం యొక్క సెటప్ అని మనం చెప్పవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని అంటే ఈ సిల్వర్ అయాన్ ఉన్నది కదా, అంటే ఇండికేటర్ ఎలక్ట్రోడ్, అదేవిధంగా క్యారమల్ ఎలక్ట్రోడ్, రెండింటిని కూడా దేనికి కనెక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ పొటెన్షియోమీటర్ ఉంటుంది, ఆ పొటెన్షియోమీటర్ కి అక్కడ మనకు కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు బీకర్లో ఏం తీసుకుంటున్నాం మనం, ఇక్కడ NaCl తీసుకుంటున్నాం. బీకర్లో ఏముంటుంది, బ్యూరేట్లో ఏముంటుంది, సరే బ్యూరేట్లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, NaCl ఉంటుంది బ్యూరేట్లో, అదే బీకర్లో ఏముంటుంది, సిల్వర్ క్లోరైడ్ ఉంటుంది. ఓకేనా, అయితే ఇప్పుడు ఏం చేస్తాం, ఇక నిదానంగా మనం బ్యూరేట్లో ఉన్నటువంటి NaCl సిల్వర్ నైట్రేట్ తోని అంశమోహనాన్ని స్టార్ట్ చేస్తాం. ఓకేనా, కలుపుతూ ఉంటాం నెమ్మదిగా జారవిడుస్తూ, క్వాంటిటీ పరంగా మనం జారవిడుస్తూ సిల్వర్ నైట్రేట్ సంబంధించినటువంటి రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ. ఓకేనా, సో అప్పుడు దానికి సంబంధించినటువంటి EMF విలువలు అనేది మనకు పొటెన్షియోమీటర్ ద్వారా మనం నమోదు చేస్తుంటాం. అయితే ఎప్పుడైతే సిల్వర్ నైట్రేట్ను అంటే సోడియం క్లోరైడ్ను సిల్వర్ నైట్రేట్ కలిపిన వెంటనే అక్కడ మనకి ఏం జరుగుతుంది, రియాక్షన్ జరిగి సిల్వర్ క్లోరైడ్ ఏర్పడుతుంది. కొంచెం సిల్వర్ క్లోరైడ్ అనే అవక్షేపం ఏర్పడుతుంది, అది సోడియం నైట్రేట్గా మారిపోతుంది కదా. సో ఒక రియాక్షన్ ఏ విధంగా ఉంటుందంటే సిల్వర్ నైట్రేట్ ప్లస్ NaCl అనేది ఈ రెండు కూడా కలిసినప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రొడక్ట్స్ వస్తాయి, సిల్వర్ క్లోరైడ్ ప్లస్ సోడియం నైట్రేట్ అనేది వస్తుంది కదా. సో ఇది అయితే ఇప్పుడు మనకు వాటికి సంబంధించినటువంటి EMF విలువలు అనేటివి ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడైతే మనకు సోడియం క్లోరైడ్ అనేది కలుపుతూ వస్తున్నప్పుడు అక్కడ మనం ఏం చూస్తామంటే EMF విలువలు అనేటివి క్రమంగా తగ్గుతూ వస్తుంటాయి అన్నమాట, క్రమంగా తగ్గుతుంటాయి. ఎందుకు తగ్గుతుంటాయి అంటే మనం NaClను సిల్వర్ నైట్రేట్గా యాడ్ చేస్తున్నప్పుడు సిల్వర్ నైట్రేట్లో ఉన్నటువంటి సిల్వర్ అయాన్ల యొక్క గాఢత అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే సిల్వర్ అయాన్లు అనేటివి క్లోరైడ్ అయాన్లతో కలిసేసి మనకు సిల్వర్ క్లోరైడ్గా మారిపోతుంది కదా. అందుకే అక్కడ సిల్వర్ అయాన్ల యొక్క గాఢత తగ్గడం వల్ల దానికి సంబంధించినటువంటి EMF విలువలు కూడా మనకు క్రమంగా
తగ్గుతూ వస్తుంది. ఈ ఎప్పుడైతే ఈ విధంగా ఎండ్ పాయింట్ రీచ్ అయినప్పుడు అక్కడ మనకు సడన్‌గా మళ్ళీ ఏమైతుంది వెంటనే ఇంకా తగ్గుదలను మనం అక్కడ గమనించవచ్చు. ఈఎంఎఫ్ విలువలను అక్కడ మనము గమనించవచ్చు. సో, ఇప్పుడు మనము ఎండ్ పాయింట్‌ను మనం ఏ విధంగా మరి ఫైండ్ ఔట్ చేస్తాం? దీనికి సంబంధించినటువంటి ఈ టైట్రేషన్‌లో. ఇదే మనకి ఏంటిది అవక్షేపణ అంశమాపనం ఇది పొటెన్షియోమీటర్‌ని ఉపయోగించి. ఓకే. అదే దీంట్లో మనం గ్రాఫ్‌ను ఉపయోగించి దీనికి సంబంధించినటువంటి ఎండ్ పాయింట్‌ని మనం ఫైండ్ ఔట్ చేస్తాం. మరి ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తామంటే ఇక్కడ చూడండి గ్రాఫ్‌ని గమనించినట్లయితే దేని మధ్య గీస్తాం ఇక్కడ చూడండి వాటికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ విలువలకి అదేవిధంగా రేట్‌లో ఉన్నటువంటి ద్రావణమే ఘనపరిమాణం. అంటే మనం ఎన్‌ఈసీఎల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి వాటికి సంబంధించినటువంటి ఈఎంఐ విలువలకి ఘనపరిమాణానికి మధ్య మనం గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్ గీసినప్పుడు ఇక్కడ మనకు తెలుస్తుంది చూడండి ఇక్కడ క్రమంగా తగ్గుతుంది కదా! ఇక్కడ సడెన్‌గా ఫాల్ అయిపోయింది. సడెన్‌గా ఫాల్ అయిపోయి మళ్ళీ తగ్గుదలను మనం ఈఎంఎఫ్ మనం తగ్గుదలను మనం గమనించవచ్చు. ఓకే. అయితే ఇక్కడ చూడండి ఈ లైన్ ఉన్నది చూడండి సడెన్ ఫాల్ ఉన్నది చూడండి. ఈ సడెన్ ఫాల్ అనేది మన దేన్ని ఇండికేట్ చేస్తది ఇది? తగ్గుదలను ఇండికేట్ చేస్తది. అంటే ఎండ్ పాయింట్‌ని ఇండికేట్ చేస్తది. ఈ సడెన్ ఫాల్ నుంచి మనం ఒక రేఖ గీసినట్లయితే చూడండి ఒక రేఖ గీసినట్లయితే ఎక్కువ టచ్ అయ్యేటట్టు ఒక రేఖ గీసినట్లయితే దాన్ని మనం ఎండ్ పాయింట్‌గా తీసుకోవచ్చు. సో, ఇంకా అక్యురేట్ ఎండ్ పాయింట్ మనం తీసుకోవడానికి విలువలు అనేటివి మార్చాలి. ఇక్కడ చూస్తే మనకు డెల్టా ఈ బై డెల్టా వి ఉన్నది చూడండి. డెల్టా ఈ బై డెల్టా వి వర్సెస్ వాల్యూమ్ ఎన్ఏసిఎల్ వాల్యూమ్ ఈ రెండింటి మధ్య గ్రాఫ్ గీస్తే మనకి ఇంకా అక్యురేట్ ఎండ్ పాయింట్ అనేది వస్తుంది చూడండి. ఈ గ్రాఫ్ను గమనించినట్లయితే మనకు ఈ విధమైనటువంటి ఒక పీక్ అనేది వస్తుంది చూడండి. ఈ పీక్ ఉన్న చూడండి ఐఎస్ పీక్ ఉన్న చూడండి ఈ పీకే మనకు ఈ పీక్ అనేది మనకి ఏంటిది ఇక్కడ ఎండ్ పాయింట్‌ని ఇండికేట్ చేస్తుంది. ఈ షార్ప్ పీక్ ఉన్నది చూడండి అదే మనకి ఇక్కడ ఏంటిది ఎండ్. సో, ఈ విధంగా మనము ఆ 2 ద్రావణాల యొక్క ఎండ్ పాయింట్ మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఏవి వాల్యూలు ఇక్కడ చూడండి డెల్టా ఈ బై డెల్టా వి వర్సెస్ వాల్యూమ్ ఎన్ఏసిఎల్ యొక్క ఘనపరిమాణానికి మధ్య గ్రాఫ్ ఇస్తే మనకు అక్యురేట్ ఎండ్ పాయింట్ అనేది వస్తది. సో, దీని ద్వారా కూడా వస్తుంది. కానీ ఇంత అక్యురేట్‌గా మనకు రాదు. ఈఎంఎఫ్ వర్సెస్ ఎన్ఏసిఎల్. సో, ఇది అవక్షేపణ అంశం. సో, రెండో చూద్దాం రిడాక్స్ అంశమాపనాలు. ఈ రిడాక్స్ అంశమాపనాలకు ఒక మంచి ఉదాహరణగా మనకి ఏం చెప్పొచ్చు అంటే ఐరన్ సల్ఫేట్ వర్సెస్ పొటాషియం డైక్రోమేట్. సో, సెటప్ ప్రొసీజర్ అంతా ఉంటుంది. ప్రొసీజర్ అంతా సేమ్. సో, ఇక్కడ మరి రిడాక్స్ టైట్రేషన్‌లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఐరన్ సల్ఫేట్ వర్సెస్ పొటాషియం డైక్రోమేట్ తీసుకున్నాం కదా! అయితే ఇక్కడ బ్యూరేట్‌లోనేమో పొటాషియం డైక్రోమేట్ ద్రావణాన్ని తీసుకుంటాం. అది గుర్తుంచుకోండి. బ్యూరేట్‌లో మనం పొటాషియం డైక్రోమేట్ తీసుకుంటాం. సో, అంటే తెలిసినటువంటి ఘనపరిమాణం ఉన్నటువంటి ద్రావణం అంటే నోన్ అమౌంట్ ఐరన్ సల్ఫేట్ ద్రావణాన్ని మనం దేంట్లో తీసుకుంటే బీకర్‌లో తీసుకుంటాం చూడండి. బీకర్‌లో తీసుకుంటాం. ఐరన్ సల్ఫేట్ ఏమో బీకర్‌లో తీసుకుంటున్నాం. పొటాషియం డైక్రోమేట్ ఏమో మనం ఎక్కడ తీసుకుంటున్నాం? బ్యూరేట్‌లో తీసుకుంటున్నాం. ఐరన్ సల్ఫేట్ ఏమో బీకర్‌లో తీసుకుంటాం. ఓకే. ఐరన్ సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకొని దాంట్లో మరి ఎలక్ట్రోడ్‌గా మనం ఏది ఉపయోగిస్తున్నాం అంటే ఇక్కడ ఎలక్ట్రోడ్‌గా ఏది వాడుతున్నాం? ప్లాటినం ఎలక్ట్రోడ్ వాడుతున్నాం. ప్లాటినం ఎలక్ట్రోడ్‌ను దీంట్లో వాడతాం. ఓకే. ఇప్పుడు ఏముంటుంది బీకర్‌లో ఐరన్ సల్ఫేట్ ఉంటుంది. దాంట్లో ఎలక్ట్రోడ్ ఉంటుంది. ప్లాటినం ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో, దీన్ని ఇప్పుడు దేనికి కనెక్ట్ చేస్తారు? రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ చేస్తారు. అంటే క్యాలమల్ ఎలక్ట్రోడ్‌కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. క్యాలమల్ ఎలక్ట్రోడ్ ఏమో మనకు రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. మరి ఇక్కడ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఏదైతే బీకర్‌లో ఐరన్ సల్ఫేట్ విత్ ప్లాటినం ఎలక్ట్రోడ్ ఉంది కదా! ఇది మనకు దేనిలాగా ప్రవర్తిస్తది? ఇది ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ప్రవర్తిస్తుంది. ఇది ఇక్కడ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. ఇదేమో మనకు రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఓకే. ఈ రెండింటిని ఇప్పుడు దేని వల్ల కనెక్ట్ చేస్తాం? మనం పొటెన్షియోమీటర్‌కి కనెక్ట్ చేస్తాం. సో, ఎప్పుడైతే బీకర్ నుంచి పొటాషియం డైక్రోమేట్ ద్రావణాన్ని బ్యూరేట్ నుంచి ఎప్పుడైతే పొటాషియం డైక్రోమేట్ ద్రావణాన్ని బీకర్‌లో ఉన్నటువంటి ఐరన్ సల్ఫేట్ ద్రావణానికి కలుపుతున్నప్పుడు మనకి ఏమైతుంది అక్కడ ఈఎంఎఫ్ విలువలు అనేటివి మారుతూ వస్తున్నాయి కదా! అక్కడ మనం ఈఎంఎఫ్ విలువలను మనం నమోదు చేస్తాం అన్నమాట. పట్టిక రూపంలో మనం నమోదు చేస్తాం అన్నమాట. సో, మొత్తం ఈ సెటప్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా అంటే ఈ రెండో ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఉంది కదా! ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అదేవిధంగా ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఈ రెండింటిని కూడా మనం దేనికి కలిపేసినాం ఇప్పుడు
పొటెన్షియోమీటర్కి కలిపేసినాం. ఓకే, పొటెన్షియోమీటర్కి కలిపేసిన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, పొటాషియం డైక్రోమేట్ను మనం బీకర్ నుంచి ఐరన్ సల్ఫేట్ ద్రావణానికి మనం కలుపుతున్నాం. ఓకే, ఐరన్ సల్ఫేట్కి కలుపుతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ విలువలు అనేవి ఏ విధంగా మారుతున్నాయి, సో అది మనం నమోదు చేస్తాం. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ విలువ ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ చూడండి గ్రాఫ్ గీసేస్తాం మనం. అంటే మొత్తం కూడా ఎక్స్పెరిమెంట్ మొత్తం అయిపోయినాక కూడా మనం గ్రాఫ్ గీసేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూడండి ఈఎంఎఫ్ వర్సెస్ పొటెన్షియల్ డైక్రోమేట్ ఘనపరిమాణానికి మధ్య గ్రాఫ్ గీస్తాం. ఓకే, సో ఈ గ్రాఫ్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ గ్రాడ్యువల్లీ మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. చూడండి ఇక్కడ గ్రాఫ్ ఈఎంఎఫ్ విలువలు అనేవి ఇంక్రీజ్ అవుతూ వచ్చేసినాయి కదా. ఎప్పుడైతే ఈ మధ్యాహ్నం ఉన్న చూడండి షార్ప్ ఇంక్రీజింగ్ ఉంటుంది చూడండి, సడన్ ఇంక్రీజింగ్, సో దాని నుంచి మనం ఎక్కువ పాయింట్స్ తగిలేటంటే మనం ఒక లైన్ గీసినట్లయితే అదే మనకు ఎండ్ పాయింట్ మనకు వచ్చేస్తుంది. అది ఈఎంఎఫ్ వర్సెస్ పొటెన్షియల్ డైక్రోమేట్ ఘనపరిమాణం తీసుకుంటాం. సో ఇంకా మనకు యాక్యురేట్ ఎండ్ పాయింట్ మనకు ఇలా కావాలనుకుంటే ఏం తీసుకుంటారు మనం, యాక్యురేట్గా కావాలనుకుంటే మనకు తెలిసి ఏంటిది, అది డెల్టా ఈ బై డెల్టా వి అనేది తీసుకుంటాం. డెల్టా ఈ బై డెల్టా వి బై పొటాషియం డైక్రోమేట్ అంటే వాల్యూమ్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్. సో ఈ రెండింటికి మధ్య మనం గ్రాఫ్ గీసినట్లయితే ఈ విలువల మధ్య, సో ఇంకా మనకి యాక్యురేట్ ఎండ్ పాయింట్ అనేది వస్తుంది. సో ఈ రెండింటి మధ్య గ్రాఫ్ గీస్తే మనకు గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఈ విధంగా మనకు ఒక పీక్ అనేది వస్తుంది. కొంచెం షార్ప్ పీక్ నుంచి చూడండి, ఈ షార్ప్ పీక్ నుంచి మనం ఒక లైన్ గీసినట్లయితే, మిడిల్ నుంచి ఒక లైన్ గీసినట్లయితే, సో ఇక్కడ లైనే మనకు దేని ఇండికేట్ చేస్తుంది, అది మనకు ఎండ్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం వాటికి సంబంధించినటువంటి పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ మనం చేస్తాం. ఇక్కడ ఈ రిడాక్స్ టైట్రేషన్ మనం ఈ విధంగా చేస్తాం. ప్రొసీజర్ మొత్తం సేమే ఉంటుంది. బ్యూరేట్లో ఉన్నటువంటి ద్రావణాన్ని బీకర్ కలిపేసి మనం దానికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అది డిఫరెన్స్ మనం నమోదు చేసేసి గ్రాఫ్ గీస్తే దానికి సంబంధించినటువంటి ఎండ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది రిడాక్స్ టైట్రేషన్. సో నెక్స్ట్ వన్ ఆమ్లక్షార అంశ మాపనాలు. మరి ఆమ్లక్షార అంశ మాపనాలు ఏ విధంగా చేస్తాం అంటే, సో ఇక్కడ కూడా సేమ్ మనం ఇంతకుముందు రెండు అయితే ఏ విధంగా అయితే చేసినామో అదే విధమైనటువంటి టైట్రేషన్స్ మనం అదే విధంగా చేస్తాం. ఇక్కడ నోన్ కాన్సన్ట్రేషన్ అంటే తెలిసినటువంటి గాఢత గల అంటే ఆమ్లం లేదంటే క్షారాన్ని ఉపయోగించి ఈ పొటెన్షియోమెట్రిక్ ఉపయోగించి తెలియనటువంటి దాని యొక్క గాఢతను మనం కనుక్కుంటాం. అది ఆమ్లం కావచ్చు, క్షారం. సో దీంట్లో కూడా మనం ఏ విధంగా ఇస్తాం, ప్రెషర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, యాసిడ్ అంటే ఆమ్లాన్ని ఏమో మనం బీకర్లో తీసుకుంటాం, క్షారాన్ని ఏమో మనం బ్యూరేట్లో తీసుకుంటాం. అది గుర్తుంచు, క్షారాన్ని ఏమో మనం బ్యూరేట్లో తీసేసుకొని ఆమ్లం ఏమో ఏదైతే తీసుకుంటున్నాం మనం బీకర్లో తీసుకుంటాం. చూడండి బీకర్లో తీసేసుకొని దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రోడ్ మనం దీంట్లో పెట్టేస్తాం. సో అదేంటిది, ఇక్కడ మనకు ఇండికేటర్ ఎలక్ట్రోడ్గా పనిచేస్తుంది. సో ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ను మనం దేనికి అనుసంధానం చేస్తాం, మళ్ళీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్కి. సో అదేంటిది, ఇక్కడ క్యాలమన్ ఎలక్ట్రోడ్కి ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం. ఆ రెండింటిని కూడా మనం దేనికి మళ్ళీ కనెక్ట్ చేస్తాం, ఇక్కడ పొటెన్షియోమీటర్కి మనం కనెక్ట్ చేస్తాం. ఏది ఇండికేటర్ ఎలక్ట్రోడ్, అదేవిధంగా రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, ఈ రెండింటిని మనం దేనికి కనెక్ట్ చేస్తాం, పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది మనకు బ్యూరేట్ ఉంటుంది కదా, బ్యూరేట్లో ఏం తీసుకుంటాం మనం, బేస్ అంటే క్షారం. ఇక్కడ మనకి ఏముంటుంది, యాసిడ్ ఉంటుంది. ఓకే, ఆమ్లం. సో ఇప్పుడు మనం పొటెన్షియల్ అంశమాపన ఏ విధంగా చేస్తాం, సో ఇక్కడ బ్యూరేట్ నుంచి మనం క్షారాన్ని దీనికి కలుపుతూ ఉన్నప్పుడు మనకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఈఎంఎఫ్ డిఫరెన్స్ వాల్యూస్ను మనం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, ఇది పొటెన్షియోమీటర్. సో దానికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ విలువలను మనం పట్టికలో నమోదు చేసేసి గ్రాఫ్ గీసినట్లయితే మనం ఎండ్ పాయింట్ అనేది వస్తుంది. మరి గ్రాఫ్ ఎలా గీస్తాం, మరి ఇక్కడ చూస్తే సేమ్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే చేసినామో
ఈఎంఎఫ్ విలువలకు అదేవిధంగా ఘనపరిమాణానికి గ్రాఫ్ గీస్తే మనకి ఈ విధమైనటువంటి కరువు అనేది వస్తుంది, గ్రాఫ్ అనేది మనకు లభిస్తుంది. సో దీని ద్వారా మనము ఎండ్ పాయింట్ మనం ఫైండ్. సో ఇక్కడ చూడండి, దీన్ని చూడండి ఇట్లా మనం లైన్ గీసినాం అనుకోండి, అంటే ఎక్కువ పాయింట్స్ తగిలేటట్టు ఒక స్ట్రైట్ లైన్ గీసేస్తే అదే మనకి ఇక్కడ ఏమైతుంది, ఎండ్ పాయింట్ అవుతుంది. లేదు ఇంకా అక్యురేట్ కావాలనుకుంటే మనం ఏం చేస్తున్నాం, మనం కూడా డెల్టా ఈ బై డెల్టా బి వర్సెస్ వాల్యూమ్, అంటే వాల్యూమ్ ఆఫ్ బీరడ్ సొల్యూషన్. ఓకేనా. సో దీనికి మధ్య మన గ్రాఫ్ గీస్తే మనకి ఏమొస్తుంది, డెల్టా ఈ బై డెల్టా బి వాల్యూమ్ కి గ్రాఫ్ గీస్తే మనకి ఈ విధమైనటువంటి గ్రాఫ్. ఓకే. సో ఇక్కడ నుంచి మనం ఒక పాయింట్ ను మనం ఇట్లా గీసినట్లయితే అక్యురేట్ అని వస్తుంది. అక్యురేట్ అండ్ ఇండిపెండెంట్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పొటెన్షియోమెట్రిక్ డైరేషన్ మనం ఈ విధంగా చేసేసి ద్రావణాలకు సంబంధించినటువంటి ఎండ్ పాయింట్ ను మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇది ఆమ్లక్షార అంశమా. సో ఇవి మనకు పొటెన్షియోమెట్రిక్ అంశమాపనాలు. సో పొటెన్షియోమెట్రిక్ అంశమాపనాలు, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి రకాలు 3 రకాలు: ప్రెసిపిటేషన్, రిడాక్స్, అంటే క్షేపణ, రిడాక్స్, ఆమ్లక్షార అంశమాపనం. ఓకే. సో పొటెన్షియోమెట్రిక్ డైరెక్షన్స్ ఇంపార్టెంట్, మన ఎగ్జామ్లో అడుగుతారు. ఈ రిలేషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. E0 అదేవిధంగా డెల్టా జీ, అదేవిధంగా సంబంధించినటువంటి ఏమేమి మనకు సంబంధాలు ఉన్నాయి అంటే మనకు చాలా ఇంపార్టెంట్, ఇవి ఎగ్జామ్స్ అడుగుతారు. అదేవిధంగా ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఉన్నదో ఇది కూడా మనకు విద్యుత్ రసాయన శ్రేణి అంటే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. అదేవిధంగా నెన్నెస్ట్ ఈక్వేషన్, అదేవిధంగా వివిధ ఆఫ్ సెల్ రియాక్షన్స్ కి నెన్నెస్ట్ ఈక్వేషన్ అనేది మనం ఏ విధంగా రాసినాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించినటువంటి చిన్న మైనర్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, అవి మనం ప్రాక్టీస్ చేసేస్తే నెన్నెస్ట్ ఈక్వేషన్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుత్ చాలక బలం ఇంపార్టెంట్. విద్యుత్ చాలక బలం అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఈక్వేషన్ కొన్ని ఉదాహరణలతో మనం వివరిస్తే ఇంపార్టెంట్. అదేవిధంగా రివర్సిబుల్, అనుక్రమణీయ ఘటాలు అంటే ఏమిటి, వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు చాలా చాలా ఇంపార్టెంట్, మన ఎగ్జామ్లో అడుగుతారు. అదేవిధంగా రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏమిటి, రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ మనకు రకాల హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, క్యాలమల్ ఎలక్ట్రోడ్, వాటికి సంబంధించినటువంటి ఏంటి డయాగ్రామ్ చేయాలి, కన్స్ట్రక్షన్, వాటికి సంబంధించినటువంటి సెల్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ రియాక్షన్స్ రెండు రకాలుగా ప్రవర్తిస్తాయి కదా. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి రియాక్షన్స్, సెల్ రియాక్షన్స్ రాయాలి, కన్స్ట్రక్షన్ రాయాలి, సో ఇంపార్టెంట్ ఇవి. అదేవిధంగా సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంది, మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా గ్యాల్వానిక్ సెల్, డేనియల్ సెల్ అంటే ఏంది, అంటే ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే ఏంది, డేనియల్ సెల్ కన్స్ట్రక్షన్స్, ఎలక్ట్రోడ్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్, సెల్ రిప్రజెంటేషన్, మనం ఈ విధంగా రాస్తాం, సాంకేతికంగా ఏ విధంగా రాస్తాం సెల్ని, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏది రాయాలి, చాలా ఇంపార్టెంట్. కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అనగానే వాటికి సంబంధించినటువంటి టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ చాలా ఇంపార్టెంట్, మన ఎగ్జామ్లో అడుగుతారు. అవి ఏంటి, యాసిడ్ బేస్ టైట్రేషన్సే కదా మనకి దీంట్లో మనం చూసి, సో అది ఇంపార్టెంట్. తర్వాత మనకు ట్రాన్స్పోర్ట్ నంబర్స్, అభిగమన సంఖ్యలు, తర్వాత ఇటార్క్ పద్ధతి ద్వారా అభిగమన సంఖ్యలు ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్. మ్యాప్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్. తర్వాత గోల్డాష్ నియమం సంబంధించినటువంటి అనువర్తనాలు చాలా ఇంపార్టెంట్, ఇవి అనువర్తనాలు. బలహీన ఇది విశ్లేషణ యొక్క తుల్యాంగవర్తనం కనుక చాలా ఇంపార్టెంట్. గోల్డాష్ నియమం, డిబేవికల్ ఈక్వేషన్, డిబేవికల్ థియరీ చాలా ఇంపార్టెంట్. రెండు ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, రిలాక్సేషన్ అండ్ ఎలక్ట్రోఫోరిక్ ఎఫెక్ట్, రెండు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అస్టోవర్ల్డ్ థియరీ, తర్వాత లిమిటేషన్, వాటికి సంబంధించినటువంటి అవధులు. అర్నియస్ థియరీ అంటే ఏంటి, దానికి సంబంధించిన పర్చులేషన్స్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి లిమిటేషన్స్. తర్వాత డిగ్రేడ్ విశేషణ అంటే ఏంటి, తర్వాత
వివిధ రకాల మనకు కండక్టెన్స్ ఉన్నాయి కదా! వాటికి సంబంధించినటువంటి డైల్యూషన్ ఏ విధంగా మనకు ప్రభావం చూపిస్తుంది. మోలార్ కండక్టెన్సీ, ఈక్వివలెంట్ తుల్యాంక వాహకత, మోలార్ వాహకత, స్పెసిఫిక్ కండక్టెన్సీ, విశిష్ట వాహకత, వాహకత అంటే ఏంది? అదేవిధంగా రెసిస్టెన్స్ అంటే ఏంది? ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంది? విశ్లేషకాలు ఎన్ని రకాలు? అంటే ఏమిటి? ఇంపార్టెంట్ మనకు. ఎలక్ట్రోలైట్స్ ఎన్ని రకాలు? వాహకాలు ఎన్ని రకాలు? ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఎలక్ట్రోకెమిస్ట్రీ వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నోట్స్ టాపిక్స్ ఇవన్నీ. సో ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ.